నా పేరు గోపమ్మ, కర్దె గోపమ్మ. మా మామయ్య గారు కర్దె పకిరన్న గారు. గత 2010లో ఫస్ట్ బ్రిడ్జి స్టార్ట్ అయింది. అప్పుడు తీసుకున్నారు. అప్పుడు అంటే ఓపెన్ ప్లాట్ కు ఏం డబ్బులు ఇవ్వలేదు. ఇంకా మామూలుగా కట్టడం కూలగొట్టినందుకు కొన్ని డబ్బులు ఇచ్చిండ్రు అప్పుడు ఇచ్చిన వాళ్ళకు. మళ్ళీ తర్వాత అప్పుడు పోయింది ఓపెన్ ప్లాట్ కి 1 రూపాయి కూడా ఇవ్వలేదు, ప్లాట్లు ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు. ఇంకా అవి కూడా కొందరికి కొన్ని డబ్బులు వచ్చినాయి, కొన్ని సెకండ్ విడతలు వస్తాయి అన్నారు. అంతకే అది అయిపోయింది. ఎవరో తిన్నారా అని అది కేసు నడుస్తుంది. అది చెప్పను గానీ అది అయితే ఉంది, అక్కడనే ఉంది. అది రెండోసారి బ్రిడ్జికి కూడా మాది మొత్తం ఉన్న ప్లేస్ కూడా మొత్తం పోయింది. ఇండ్లు పోయినాయి, మొత్తం పోయినాయి. పోతే కట్టించింది ఈ దాంట్లో గానీ ప్రభుత్వం కొంచెం తక్కువలా కట్టించింది. ప్లాట్లు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము, ఇండ్లకు పంపించి ఒక కాలనీ లాగా చేసి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలనీ లాగా చేసి అందులోకి మిమ్మల్ని పంపించిన తర్వాతనే మేము ఇల్లు మీద చేస్తాం అన్నారు. కానీ కొంచెం ప్రబుద్ధులు ఊర్లో ఉన్న వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళని పట్టుకొని అక్కడ నుంచి వేరే సిఆర్పిఎఫ్ వాళ్ళను పోలీసులను పిలిపించి దౌర్జన్యంగా కూలగొట్టిపించిండ్రు ఇండ్లు. సరే కూలగొడతాంలే అని సహకరించినాము. మీకు ఇస్తాము, ఇల్లు ఇస్తాము, కాలనీ చేస్తాము, కట్టిస్తాము, పంపిస్తాము అని అన్నారు. అంటే సరే ఇస్తారు కదా, ఎంతైనా గూడు లేని పక్షులాగా మమ్మల్ని చేయరు కదా ఈ ప్రభుత్వం, మమ్మల్ని చాలా కరుణిస్తారు కదా, మమ్మల్ని మాకు కూడా న్యాయం చేస్తారు కదా అని అనుకున్నాం. కానీ చేయలేదు. అప్పుడు అంతవరకు ఇచ్చిండ్రు, మాకు కొన్ని పట్టాలు ఇచ్చిండ్రు, కాగితాలు. కానీ ప్రస్తుతానికి తిరుమల హిల్స్ లో ఇస్తామన్నారు. అక్కడ మాకు లేఅవుట్ చూపించలేదు ఇంతవరకు. ఇంకా అక్కడ అని అంటున్నారు అంతే తప్ప ఫైనల్ గా అక్కడనే అంటున్నారు. ఇంకా ఇవ్వలేదు, మాకు పట్టాలు ఇచ్చిండ్రు కానీ చూపించలేదు ప్లేస్. రెండోసారి కూడా రెండో ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా ఉన్నదంతా పోయింది మాకు. ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల గారి దగ్గరికి తిరుగుతున్నాము, ఎంఆర్ఓల దగ్గరికి, ఆర్డీఓల దగ్గర తిరుగుతున్నాము. మా మొర పెట్టుకుంటున్నాం, మేము మా బాధ చెప్తున్నాము, ఆలకించండి అని వేడుకుంటున్నాము. మాకు గూడు లేని పక్షుల్లాగా అయిపోయినాం. మేము రెంట్ కట్టలేక మేము చాలా అవస్థలు పడుతున్నాము. చాలా బీద పరిస్థితి మాది, బీద వాళ్ళం మేము. మమ్మల్ని చూసి కరుణించి మాకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని మనవి చేసుకుంటున్నాను.